మనం బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. వెంకటరెడ్డి గారు వాయిస్ వస్తుందా? ఎస్ వస్తుంది, వాయిస్ వస్తుంది. వెంకటరెడ్డి గారు, ఈ డీలిమిటేషన్ గురించి ఇప్పుడు డిఎంకే చీఫ్ స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏ కోణంలో చూడాలంటారు? నిజంగా సౌత్కి అన్యాయం జరుగుతుందా? జరిగితే ఇలాంటి ప్రయత్నం బీజేపీ ఎందుకు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? ఇప్పుడు లైవ్లో ఉన్నటువంటి తమ్ముడు, జనసేన తమ్ముడితో సహా పెద్దలు రామ్మోహన్ రావు గారికి, మీకు అందరికీ కూడా నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశం ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా మనం వింటున్నటువంటిది, కొత్తగా ఏం లేదు దాంట్లో. డీలిమిటేషన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు అధికారపూర్వకంగా దాని మీద ఒక నిర్ణయం కానీ విధానపరమైనటువంటి పాలసీ కానీ ఏమీ చేయలేదు. ఒకవేళ చేయాలనుకునేటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, పార్లమెంట్లో చర్చ జరుగుతుంది, దానికి ఒక కమిటీ వేస్తారు, రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో ఉండేటువంటి పార్టీలతోని ప్రభుత్వాలతోని చర్చ జరుపుతారు, ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి దాని కింద నిర్ణయం చేస్తారు. మీకు తెలుసు లక్ష్మీనాథ్ గారు, ఫస్ట్ డీలిమిటేషను జనాభా ఆధారంగా 1971లో జరిగింది. ఆ తర్వాతల్లా ఇంకా మళ్ళీ జనాభా ప్రకారంగా జరగలే. అంటే సుమారుగా 54-55 సంవత్సరాల క్రితము జరిగినటువంటి జనాభా లెక్కల సేకరణ అనేటువంటిది వల్ల ఉన్నటువంటిది. ఇవల్ల ఏమీ లేకుండానే ఊరికనే పొగ ఆగి ప్రమాదము అనేటువంటి పద్ధతి లోపల ఈ స్టాలిన్ గారు, దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీలు ఇక వాళ్ళకు వంత పాడడానికి మాన్ గారు పంజాబ్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. కేటీఆర్ కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ ఇండి గ్రూప్లో అది ఇండి గ్రూపా, అది సౌత్ గ్రూపా, లేకపోతే జాతీయ స్థాయిలో ఉండేటువంటి పార్టీ ఇండియా, ఏది అర్థం కాలేదు. అంటే వెంకటరెడ్డి గారు, ఇక్కడ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది, పార్టీలకు అతీతంగా ఇంక్లూడింగ్ తెలంగాణ బీజేపీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కూడా మేము రావాలని ఇన్వైట్ చేస్తాము, ఇది రాజకీయ పార్టీలుగా పెట్టుకునేది కాదు, సౌత్ ప్రజలందరూ మోసపోతాం మనం అని మాట్లాడిన పరిస్థితి ఏమంటారు? ఇప్పుడు ఒక్కటి లక్ష్మీనాథ్ గారు, పెద్దలు రామ్మోహన్ గారు ఉన్నారు, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు సెంటరు, స్టేటు, ఫెడరల్ స్ట్రక్చరు, జిల్లాలు, మండలాలు, తాలూకాలు, గ్రామాలు అని అవకాశాలు ఉన్నాయి దాంట్లో రాజ్యాంగంలో. సౌత్ నార్త్ అనేటువంటిది ఎక్కడ రాసినారా? నాకు అర్థం కాలే. సౌత్ ఏంది, నార్త్ ఏంది, మాకేం అర్థం కాలే. అంటే ఇది దేశం ఒకటేనా కాదా? దేశ సమైక్యత ఒకటేనా కాదా? దేశ సమగ్రత ఒకటేనా కాదా? ఈ దేశంలో, ప్రపంచంలో భారతదేశమా కాదా? భారతదేశంలో అనేక రాష్ట్రాలు పరిపాలన కోసం, రాష్ట్రాలు దేనికోసం వస్తాయండి? పరిపాలన కోసం వస్తాయి. దేశం ఒక్కటే. కాబట్టి దేశంలో విద్వేషపూరితమైనటువంటి చిచ్చు పెట్టడానికి సహజ లక్షణాలు ఉన్నటువంటి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడతారు, ఎవరు? తమిళనాడు వాళ్ళు, డిఎంకే వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది వాళ్ళ చరిత్ర అంతా అదే. జనజీవన సవంతిలో, జాతీయ జనజీవన సవంతిలో ఇంతవరకు వాళ్ళు ఎన్నడూ కలవలే. వాళ్ళ ఆలోచనలన్నీ ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండ్రు. రేవంత్ రెడ్డి గారు జాతీయ విధానం అని మాట్లాడుతుండా, తెలంగాణ విధానం అని మాట్లాడుతుండా? అది స్పష్టం చేయాలి మొదలైన. అది చెప్పకుండా రాహుల్ గాంధీ గారితో మాట్లాడిస్తామండి ఢిల్లీలో, ఏది డీలిమిటేషన్ కావాలి అని మాట్లాడించామన్నాడు. అది చెప్తే అర్థం ఉంటుంది. అప్పుడు ఉత్తర భారతదేశ ప్రజలు అక్కడే నిర్ణయిస్తారు, ఇక్కడ నిర్ణయిస్తారు అనేది. ఒక్కటేంటంటే 2026లో తమిళనాడులో ఎన్నికలు వస్తున్నవి. ఈ ఎన్నికలను ఎదుర్కొనేటువంటి సత్తా స్టాలిన్కు తగ్గిపోయింది, తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఈ రకమైన చర్చలు తీసుకొచ్చి రెచ్చగొట్టి లబ్ధి పొందాలనేటువంటి దాని కింద చేస్తున్నాడు తప్ప అసలు సౌత్ నార్త్ అనేటువంటిది. రెండవది డీలిమిటేషను జనాభా ప్రాతిపదికన అంటున్నారు. జనాభా ప్రాతిపదిక అంటే ఒక పార్లమెంటు సభ్యుడు, ఒక ఎమ్మెల్యే జనానికి ఉంటాడా, జంతువులకు ఉంటాడా, అడవికి ఉంటాడా, చెట్లకు ఉంటాడా, పుట్టలకు ఉంటాడా? ఎందుకుంటాడండి పార్లమెంటు సభ్యులు? ఓ 10 లక్షలు, ఓ 15 లక్షలు, ఓ 2 లక్షలు జనాభాను తీసుకొని దాన్ని సర్వ్ చేయడానికి ఉంటాడు. దీంట్లో ఏదో జరిగిపోతుంది. ఇప్పుడు వాస్తవానికి ఉత్తరప్రదేశ్లో 2011లో జనాభా ఇప్పుడున్న జనాభా 24 కోట్లండి. ఇప్పుడు తెలంగాణకు వచ్చినప్పటికీ ఏంటంటే 3,80,00,000 ఉన్నట్టుంది. దేశంలో అనేక మతాలు ఉన్నాయి.
ఇప్పుడు వాస్తవానికి దేశంలో ముస్లింలు 20% ఉన్నారు. 2011లో మీరు సెన్సస్ తీసుకున్నట్టయితే 19.8% ముస్లింలు ఉన్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్లో 19.8% ఉన్నారు. మరి దీనికి ఎవరు కారకులు? జనాభా 2011 తీసుకున్నట్టయితే హిందువుల జనాభా 16% పెరిగింది. 16% పెరిగితే ముస్లింల జనాభా 24% పెరిగింది. అంటే అనాలా ఇప్పుడు మేము మతపరంగా పెరుగుతున్నది కాబట్టి హైయెస్ట్ 20% అన్నిటికంటే ముస్లింలు ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, తర్వాత బీహార్లో ఉన్నారు. ఈ తేడాలన్నీ మనమే దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు దీన్ని? కాంగ్రెసు స్టాలిన్ ఎట్లా గెలవడు అక్కడ ఇక్కడ ఉత్తర భారతదేశంలో వాళ్ళకి సమస్య లేదు. మరి ఇప్పుడు భారతదేశంలో ఉండేటువంటి ఉత్తర భారతంలో ఉండేటువంటి కాంగ్రెస్ ఆశలు వదులుకున్నది. డిపాజిట్లో పరిస్థితి లేదు. వాళ్లకు ప్రతిపక్ష పార్టీ లోకసభలో రావాలంటే కర్ణాటక మీద తెలంగాణ మీద ఆధారపడ్డారు. ఆ హిమాచల్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి ఈ వాదాన్ని తీసుకొచ్చినారు. అది జాతీయ పార్టీ అంటారు కదా. రైట్. దీని మీద డీలిమిటేషన్ మీద జాతీయ విధానం ఉందా చెప్పమనండి. జాతీయ విధానం ఉందా చెప్పమనండి. రైట్. లేక ఎక్కడిదక్కడ మాట్లాడితే ఎట్లయితుందండి? రైట్. ఇది నాకు ఉండేటువంటి అభిప్రాయం.